లోక్సభ తొలి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 21 రాష్ట్రాలు యూటీలు అంటే యూనియన్ టెరిటరీస్లో మన కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరి 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకొని 102 స్థానాల్లో ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. మరి లోక్సభ తొలి నోటిఫికేషన్ ఇది. ఈరోజు మనకి మూడో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ లేదంటే జూన్ 4వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అందరినీ మనం ప్రకటించే అవకాశాలు ఉంటాయి. మరి ఏది ఏమైనా కూడా 102 స్థానాలకు ఈరోజు లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. దాంతోపాటు డిఎంకే రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చింది. శ్రీలంకలోని తమిళులకు భారత పౌరసత్వం కల్పిస్తామని పేర్కొంది. డిఎంకే రిలీజ్ చేసినటువంటి ఇప్పుడు సిఏఏ అనేది ఏదో ఆ సిఏఏ అనేది దేశంలో హాట్ టాపిక్గా మారిన క్రమంలో కేరళ రాష్ట్రంతో పాటు మరి తమిళనాడు రాష్ట్రం కూడా క్లియర్గా మేము సిఏఏని అమలు చేయమని చెప్పింది. ఒకవేళ అమలు చేయాల్సి వచ్చేదంటే తప్పకుండా మేము శ్రీలంక రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళులు ఎవరైతే ఉన్నారో ఆ తమిళులకు భారత పౌరసత్వం కల్పిస్తాము. రేపటి రోజున వాళ్ళు భారతదేశంలోకి వలస వచ్చేదంటే అంటే తమిళనాడులో కనుక వాళ్ళు వచ్చేదంటే పక్కా వాళ్ళు భారతీయులు అవుతారు అని చెప్పేసి ఈరోజు డిఎంకే ప్రకటించింది. కాబట్టి ఏం జరగబోతుంది? ఒకవేళ వాళ్ళు శ్రీలంక నుండి రాకుండా పాకిస్తాన్ నుండి మరి శ్రీలంక నుండి వచ్చేదంటే వాళ్ళకు కూడా ఇస్తారా అనే కోణంలో బీజేపీ రకరకాలుగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఏది ఏమైనా కూడా తమిళులు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ మేము తప్పకుండా మా భారత పౌరసత్వం కల్పించి మా రాష్ట్రంలో ఉంచుకుంటామని చెప్పేసి డిఎంకే చెప్తుంది. మరి శ్రీలంక నుండి వచ్చే వాళ్ళకి వీళ్ళు ఇస్తే రేపటి రోజున ఇంకో రాష్ట్రం వాళ్ళు ఇంకో దగ్గర నుండి వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. అసలు పౌరసత్వానికి సంబంధించిన విషయంలో ఎందుకు బీజేపీ ఈరోజు కావాలని డ్రామాలు ఆడుతుంది? ఎన్నికల ముందు ఈ సిఏని అమలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయం కూడా ఈరోజు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. ఎందుకనంటే భారత పౌరసత్వానికి సంబంధించిన విషయంలో వాళ్ళు తీసుకొచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం బీజేపీ హిందుత్వవాదాన్ని ముందు తీసుకుపోవడం కోసమే పనిచేసే విధంగా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఈ భారత పౌరసత్వం లేదు మీరు ఈ దేశం వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించడానికి ప్రయత్నం చేయాలని, లేదంటే దేశంలోనే చిన్న యుద్ధాలని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు హిందూ ముస్లింల మధ్య కానీ ముస్లిం క్రిస్టియన్ల మధ్య కానీ హిందూ క్రిస్టియన్ల మధ్య కానీ యుద్ధాలు ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి కూడా. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.